హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. జాస్ ఇదొక మాన్స్టర్ కామెడీ మూవీ గైస్. రీసెంట్గా ఎంఎక్స్ ప్లేయర్లో తెలుగు ఆడియోలో ఫ్రీగా అవైలబుల్గా ఉంది. డబ్బింగ్ అయితే జస్ట్ ఓకే, పెద్దగా ఏం లేదు కానీ పని కానిచ్చేస్తుంది. ఈ మూవీ రన్ టైం 2 అవర్స్ ఉంటుంది గైస్. ఇదొక సౌత్ కొరియన్ మూవీ గైస్. 2009లో వచ్చింది. అసలు ఈ మూవీని ఇప్పుడు తెలుగు డబ్బింగ్ ఎందుకు చేశారో నాకైతే అసలు అర్థం కాలేదు. ఇఫ్ మీరు పారాసైట్ డైరెక్టర్ బాంగ్ జాన్ హో తీసిన ద హోస్ట్ అని ఒక మూవీ చూసుంటే ఈ మూవీ కూడా కొంచెం ఆ మూవీకి సిమిలర్గా ఉంటుంది. బట్ ఇందులో మాన్స్టర్ కంటే కామెడీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. సో డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీ స్టోరీ ఒక చిన్న టౌన్‌లో జరుగుతుంది. ఆ టౌన్ మొత్తంలో ఒక రూమర్ ఉంటుంది గైస్. అదేంటంటే మనుషులని అతి దారుణంగా చంపి తినేసే ఒక పంది వాళ్ళ ఊర్లోనే తిరుగుతూ ఉంటుంది అని. సో అసలు ఆ రూమర్ నిజమా? ఒకవేళ నిజమైతే ఆ ఊర్లో ఉండే జనాలు ఆ పందిని ఎలా ఫేస్ చేశారు అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఫస్ట్‌లీ నాకైతే అసలేం నచ్చలేదు మామ. ఎందుకో చెప్తా. ఈ మూవీ 2009లో వచ్చింది గదా! ఈ మూవీని ఇప్పుడు చూస్తుంటే అసలు మూవీని కంటిన్యూ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా నాకైతే రాలేదు. ఎందుకంటే మూవీ ప్రింట్ అసలేం బాలేదు గైస్. అండ్ అనవసరంగా బీజీఎం వస్తూనే ఉంటుంది. చూస్తున్నప్పుడు చాలా ఇరిటేషన్‌గా అనిపించింది. అండ్ మూవీ రన్ టైమ్ కూడా 2 అవర్స్ ఉంటుంది. చాలా ల్యాగ్ సీన్స్ ఉంటాయి. అండ్ అసలు ఆ పంది గ్రాఫిక్స్ కూడా అసలేమీ బాలేవు. అండ్ మూవీలో ఉండే యాక్టర్స్ కూడా చాలా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు. సో నాకైతే ఈ మూవీ అసలేం నచ్చలేదు. ఇఫ్ మీకు ఒక సౌత్ కొరియన్ మాన్స్టర్ కామెడీ మూవీ తెలుగు ఆడియోలో చూడాలనుకుంటే జస్ట్ టైమ్ పాస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. లేదు ఓల్డ్ మూవీస్ చూడలేమనుకుంటే ఈజీగా ఈ మూవీని స్కిప్ చేయడం మంచిది. స్కిప్ చేసినంత మాత్రాన మిస్ అవ్వడానికి అక్కడ యూనిక్‌గా ఏమీ లేదు గైస్. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% యాస్ ఎ బోరింగ్ మూవీ అకార్డింగ్ టు మీ. అడల్ట్ కాంటెంట్ ఏం లేదు కానీ కొంచెం వైలెన్స్ ఉంటుంది. అది ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో ఇది గైస్ 'జాస్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.